మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి ముఖ్యంగా బద్వేల్ తాలూకా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడి పార్టీని ఎంతో ఎదుగుదల కృషి చేస్తున్న వీరారెడ్డి గారి పుత్రిక మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మేడం గారికి బద్వేల్ తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ ప్రస్తుత ఇన్ఛార్జి ఉన్నటువంటి జగదీష్ రెడ్డి అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించి వాళ్ళు నన్ను అన్ని విధాలుగా గౌరవించి ఈ పదవి నాకు కట్టబెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ పదవికి అన్ని విధాల మార్కెట్లో మంచి నేమ్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఈ శాఖకు నేను న్యాయం చేస్తానని తెలియజేస్తాను. బద్వేల్ తాలూకాలోని 7 మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు మరియు కూటమి నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కమిటీలో దాదాపుగా ఒక చైర్మన్ గారు, ఒక వైస్ చైర్మన్ గారు, 13 మంది సభ్యులు ఉంటారు. దీంతో వీళ్ళందరినీ కలుపుకొని ఈ శాఖను ఈ కమిటీని గతంలో మాదిరి కాకుండా ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఈ శాఖను పూర్తిగా మేము ప్రక్షాళన చేసి దీనికి అభివృద్ధి అనేది మా టైంలో ఎలా ఉన్నది, గతంలో ఎలా ఉన్నది అనేది మేము ఖచ్చితంగా మార్పు చూపించాలని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ శాఖను అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని ఆశిస్తున్నాం. కాసాయన మండలానికి రావడానికి ఎంతో మా కష్టాలు గుర్తించి సహకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి మరియు డైనమిక్ లీడర్ బద్వేల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తీసిన గారికి మా కాసాయ మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈయన గత పార్టీ పుట్టిన నుంచి కూడా తెలుగుదేశంలో ఉంటూ యువ నాయకునికి పదవి కట్టబెట్టినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీని ముందు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి, ఇదే కాదు ఏ విషయమైనా అందరం మేము కలిసికట్టుగా పనిచేసి పార్టీని భవిష్యత్తులో మంచి స్థానాన్ని గుర్తిస్తామని నాయకత్వంలో మేమందరం నాయకులు అందరము కష్టపడి పనిచేస్తామని మాకెంతో సంతోషంగా ఉంది. మా మండలానికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు రితీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.